హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి టీఎన్జీఓ కాలనీలో తెల్లవారుజామున ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్ సెల్లార్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెల్లార్లో నిలిపి ఉన్న సుమారు 15 ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న నివాసితులు పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 వ్యక్తులు అస్తవ్యస్తతకు గురయ్యారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పై అంతస్తులో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది చాకచక్యంగా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్జీఓ కాలనీలో ఒక భవనంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు మంటలు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. సెల్లార్లో ఉన్న ద్విచక్ర వాహనాలకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఇదే భవనం కింద సెల్లార్లో మొదటగా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. వెంటనే దట్టమైన పొగలు కూడా ఈ భవనం పై వరకు కూడా అలుముకోవడంతో కూడా దీంట్లో నివసిస్తున్న వారిని అందరినీ కూడా కొంతమందిని 11 మందిని దాదాపు రిస్క్ చేసి వారిని అందరినీ అయితే అగ్నిమాపక సిబ్బంది తర్వాత పోలీసు శాఖకు సంబంధించి కూడా సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ అయితే రిస్క్ చేసి కాపాడిన పరిస్థితి అవుతుంది. ఒకసారి విజువల్లో చూసుకున్నట్టయితే దాని తీవ్రత ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ సెల్లార్లో దాదాపు 15 బైకుల వరకు కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకుని ఉంటాయి. అయితే మొదటగా ఇక్కడ నుంచే అంటే షాక్ సర్క్యూట్ కారణంగానే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం తర్వాత దట్టమైన పొగలు రావడంతో కూడా వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయ్యి తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది ముందుగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే దాంట్లో భవనంపై ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో వారిని రిస్క్ చేసి దాదాపు అందరిని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. పొగ ఎక్కువగా ఉండడంతో కూడా అంటే కొంతవరకు ఊపిరాడక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో 11 మంది దాంట్లో ఫ్యామిలీలకు సంబంధించి కూడా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కిందికి దింపి తర్వాత వారిని సురక్షితంగా అయితే అందరిని అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఈ ఘటనలో మొత్తం బైకులు అయితే పూర్తిగా దగ్ధం అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది తర్వాత ఎప్పుడు జరిగింది అనేది అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం అయితే ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో అయితే ముందుగా ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. దీంట్లో ఎన్ని గంటల ప్రాంతం జరిగింది ఏంటంటే కూడా ఒకసారి ఫైర్ ఆఫీసర్లు ఉన్నారు వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రమాదం మీకు ఎప్పుడు ఫైర్ కాల్ రావడం జరిగింది? ఎన్ని ఫైర్ ఇంజన్లతో కూడా పూర్తిగా మంటలు అదుపు తీసుకురావడం? ఇది మార్నింగ్ 7:20కి మాకు ఫైర్ కాల్ వచ్చిందండి. 7:21కి ఫైర్ కంట్రోల్లో ఫైర్ వచ్చింది. ఇమ్మీడియట్గా మనకి గచ్చిబౌలి నుంచి ఒక వెహికల్, మాదాపూర్ నుంచి ఒక వెహికల్ అండ్ మన బ్రాంటో స్కై లిఫ్ట్ 3 వెహికల్స్ రన్అట్ అవ్వడం జరిగింది. సో వచ్చేసరికి ఒక పర్సన్ కొంచెం బర్న్ అయ్యి ఇక్కడ ఉండడం జరిగింది. ఆ పర్సన్ ఇమ్మీడియట్గా అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ మేము వచ్చే ప్రాసెస్లోనే వాళ్ళందరినీ పైకి వెళ్ళిపోండి సేఫ్గా అని చెప్పడం జరిగింది. సో మేము వచ్చే టైంకి అందరూ 12-13 మంది పైన టెర్రస్ పైన ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫైర్ అంతా పుట్ ఆఫ్ చేసి మా టీం అంతా కలిపి 14 మంది రెస్క్యూ చేయడం జరిగింది. సో కాజ్ ఆఫ్ ఫైర్ చూస్తే బేస్మెంట్లో ఎలక్ట్రికల్ ప్యానల్ బాక్స్ నుంచి ఫైర్ అయినట్టు తెలుస్తుంది ప్రైమా ఫేసి చూస్తే. అక్కడే పక్కన వెహికల్స్ అన్నీ కాలిపోయినాయి. ఒక సోఫా కూడా ఉండింది, అన్యూజ్డ్ సోఫా, అది కూడా కాలిపోయింది. సో ఫైర్ అనేది ఆ బేస్మెంట్కి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. స్మోక్ అనేది పైదాకి వెళ్ళింది. సో ఇప్పుడు ఫైర్ అంతా పుట్ ఆఫ్ అయిపోయింది. అందరినీ రెస్క్యూ చేసాము, బిల్డింగ్ అంతా ఎవాక్యుయేట్ చేయించాము. కింద సెల్లార్లో ప్రమాదం జరిగింది, పైన వరకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఎంతమంది ఉండవచ్చు సార్? అక్కడ రిస్క్ చేసిన సంబంధించి ఎంతమంది మీరు కాపాడారు? అదే మేము 14 మెంబర్స్ అన్నది పైకి వెళ్ళిపోయారు. 14 మెంబర్స్ మీరు రెస్క్యూ చేయడం జరిగింది. ఒక పర్సన్ ఇంజ్యూర్ అయింది. మిగతా వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. ఇంకొక 10 మంది వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు రావడం జరిగింది. ఒక 14 మెంబర్స్ని మాత్రం మేము పైకి వెళ్ళిపోమని మేమే చెప్పి మేము వచ్చిన తర్వాత ఫైర్ అంతా కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకొచ్చాం. చక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్టు అయితే ఎంతవరకు కాల్పోయేటట్టు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అని అనుమానిస్తారు? ఇప్పుడైతే అది ఎస్టిమేట్ చెప్పలేము. సో ఉన్న కింద మోటార్ సైకిల్స్ మొత్తం కంప్లీట్గా గట్టెడ్ అయిపోయినవి. ఎస్టిమేట్ అనేది ఇంకా చెప్పలేము. బర్న్ అయినట్టు తెలుస్తుంది. ఎట్లుంది సార్ ఆ వ్యక్తికి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా? ప్రస్తుతానికి అతను మన కాంటినెంటల్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం అవైటెడ్ ఉంది.
మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అయితే వెంటనే ఆ 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేశామని చెప్తున్నారు. పూర్తిగా మంటలన్నింటితో కూడా అదుపుకు రావడంతో కూడా అందరినీ సురక్షితంగా కాపాడి దీంట్లో ఉన్న నివసిస్తున్న వారు ఎవరైతే 14 మందిని వారిని అయితే సురక్షితంగా ఫైర్ సిబ్బంది అయితే వెంటనే వచ్చి వారైతే సురక్షితంగా కాపాడని చెప్పి కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఉదయం జరిగిన ప్రమాదానికి కేవలం షాక్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండొచ్చు అని ఒక అనుమానం అయితే ఫైర్ సిబ్బంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు సెల్లార్లో ఉన్న 15 బైకుల వరకు అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే పోలీసులు అని తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం గల కారణాలు ఎలా జరిగిందనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.